నేను హాట్ టాపిక్ నేను రాజు. 6 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో A1 నిందితుడిగా నాంపల్లి సిబిఐ కోర్టుకి వెళ్ళారు. నిన్న నాంపల్లి సిబిఐ కోర్టుకి వెళ్ళి అన్నటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఈ కోర్టుకి ఆయన ఒక్కడే వెళ్ళాల, తన మంది మార్బలంతో భారీ ఎత్తున వేలాది మంది అభిమానులంతా కూడా వచ్చుంటే వాళ్ళందరినీ కూడా కలుస్తూ ఆయన వెళ్ళినటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే అసలు ఏంటి జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఏంటి? కోర్టులో కేసు ఉంది, ఆయన లండన్కి వెళ్ళేటటువంటి నేపథ్యంలో కోర్టు కొన్ని ఆదేశాలు ఇచ్చింది. సో లండన్ నుంచి వచ్చాక ఒకసారి కోర్టుకి వచ్చి అటెండెన్స్ వేయించుకోవాలని చెప్పింది. సో జనరల్గా కోర్టులో కేసులు ఉన్నటువంటి సందర్భం కావచ్చు, ఇలాంటి పరిస్థితుల్లో ఒకరే వెళ్తారు, వెళ్ళేసి సైలెంట్గా పోయేసి వచ్చేసి వస్తూ ఉంటారు జనరల్గా. కానీ బల ప్రదర్శన, జన ప్రదర్శన, లేకపోతే ఒక రకమైనటువంటి గందరగోళ పరిస్థితి, రప్ప అని చెప్పేసి ఫ్లకార్డ్స్ 2029లో అదేదో లోడింగ్ అంట. సో గందరగోళంగా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వాళ్ళంతా కూడా తెలంగాణకు సంబంధించినటువంటి నాయకులు అంటే అంతా కూడా ఎవరిని అడిగినా సరే మేము ఆంధ్ర నుంచి వచ్చామని చెప్పేసి చాలామంది చెబుతున్నటువంటి పరిస్థితులు కూడా నిన్న మనం చూసాం. సో ఇంత అవసరం ఏంటి అసలు? అంటే దీన్ని వెనుకున్నటువంటి వ్యూహం ఏంటి? అంటే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా కోర్టుకి వెళ్ళాలి, కోర్టు మీద అంత నమ్మకం లేకపోతే కోర్టు మీద అంత గౌరవం ఉన్నప్పుడు అక్కడే వెళ్తారు, కేసులు చూసుకొని వస్తూ ఉంటారు, జనరల్గా జరిగేటటువంటి విషయం అది. కానీ ఇంత స్థాయిలో జన సమీకరణ చేయడం, ఇంత స్థాయిలో అంటే ఇక్కడ కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ నాయకులు ఏమంటున్నారంటే నాయకులు కాబట్టి అభిమానంతో వచ్చారు, వాళ్ళంతా కూడా అభిమానులు అంటున్నారు. మరి అభిమానంతో వచ్చేటప్పుడు ముందు రోజే ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ అడ్వైజరీ ఇచ్చేస్తారనమాట. సో భారీగా జన సమీకరణ వస్తుందని ఎలా తెలుసు? అభిమానులు అనేవాళ్ళు అప్పటికప్పుడు వస్తారు. మరి భారీ జన సమీకరణ ఉండబోతుంది, ట్రాఫిక్ డైవర్షన్ ఉండబోతుంది అని చెప్పేసి వాళ్ళు ఎలా ట్రాఫిక్ అడ్వైజరీ ఇస్తారు? సో ఇవన్నీ కూడా చూస్తుంటే ప్రీ ప్లాన్డ్గా అంటే ఒక రకమైనటువంటి వ్యూహంతో ఆయన ముందుకెళ్తున్నారా అనేటటువంటి కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే స్టార్టింగ్లో ఆయన కోర్టుకు రావాలంటే నేను కోర్టుకు వస్తే శాంతి భద్రతల సమస్య ఉంటుంది, ప్రభుత్వం వచ్చేటటువంటి అభిమానులు కంట్రోల్ చేయడం సమస్యగా ఉంటుంది, ప్రభుత్వానికి ఇది తలకమించిన భారంగా ఉంటుంది, కాబట్టి నేను కోర్టుకు రాను, సో కాబట్టి నన్ను వర్చువల్గా నేను అటెండెన్స్ వేసుకుంటానని చెప్పేసి ఆయన చెప్పినటువంటి పరిస్థితి, పిటిషన్ కూడా దాఖలు చేసినటువంటి పరిస్థితి. అయితే దానికి కొనసాగింపుగా ఒక రకంగా చెప్పాలి, ఇదేమన్నా రిహార్సల్సా, అంటే దానికి సంబంధించినటువంటి ఒక రోడ్ మ్యాపా అనేటటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి. మరోపక్క ఆయన ఇచ్చినటువంటి షెడ్యూల్ 11:30 కోర్టుకు వస్తాను, 12:30కి బయలుదేరి వెళ్ళిపోతాను, ఈ గంట పాటు మాత్రమే కోర్టులో ఉండాలి, ఆ టైంకి మాత్రమే నిందితుడిని పిలుస్తారు అని చెప్పేసి మరి ఎలా ఊహించారో తెలియదు. ఇవన్నీ కూడా ఇప్పుడు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విమర్శలు పక్కన పెడితే టీడీపీ ఏమంటుంది అంటే నిన్న బుద్ధా వెంకన్న కూడా మాట్లాడడం జరిగింది. ఆయన మాట్లాడుతూ ఇది బెయిల్ కండిషన్స్ని ఉల్లంఘించడమే, కాబట్టి ఇలాంటి వ్యక్తికి బెయిల్ రద్దు చేయాలని చెప్పేసి మేము పిటిషన్ వేస్తామని చెప్పేసి కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా చూస్తే అసలు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన, ఏమని సమాధానం చెప్తుంది, ఏమనిపిస్తుంది అనే దాని మీద ఇవాళ హాట్ టాపిక్. ఈ హాట్ టాపిక్లో మనతోటి విఎస్ లక్ష్మీకాంత్ గారు జనసేన నాయకులు, అలాగే బండారు వంశీకృష్ణ గారు టీడీపీ అధికార ప్రతినిధి, అలాగే కృష్ణాంజనేయులు గారు అనలిస్ట్ వీరు మనతోటి ఉన్నారు. ఎల్ఎం మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. కృష్ణాంజనేయులు గారు గుడ్ మార్నింగ్. ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి గారి నిన్న హైదరాబాద్ పర్యటన? సరే, కోర్టుకి వెళ్ళేటటువంటి ఒక నిందితుడు, సో అలాంటి సందర్భంలో ఏంటి అసలు ఆ హడావుడి ఏంటి, ఆ గందరగోళం ఏంటి, ఆ సిచ్యువేషన్ ఏంటి, అసలు ఏం జరిగింది, దీనివల్ల ఉన్నటువంటి అసలు ఉద్దేశాలు ఏంటి, ఈ వ్యూహం ఏంటి, మీకు ఏమైనా అర్థమైందా? ఒక అనలిస్ట్గా మీరు ఏం చెప్తారు సార్? రాజు గారు నమస్తే, ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. ఎవరైనా సరే కోర్టుకు హాజరయ్యేటువంటి వాళ్ళు అంటే నేరారోపణలు ఎదుర్కొనేటువంటి వాళ్ళు, వాళ్ళ మీద కొన్ని నేరారోపణలు ఉంటాయి. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి నేరారోపణలకు సంబంధించినటువంటి అంశం, ఆయన మీద డజన్ సిబిఐ కేసులు, 6 డజన్ ఈడీ కేసులు, ఇవన్నీ కూడా ఆయన వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో క్విడ్ ప్రో క్వో ద్వారాగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమంగా డబ్బులు సంపాదించారు అనేటువంటి నేరారోపణలకు సంబంధించిన అలాంటి కేసులను ఎదుర్కొన్నారు. ఇలాంటి సందర్భంలో కోర్టుకు వెళ్ళేటువంటి సందర్భంలో మరి గుమ్మరంగా ఉండాల్సినటువంటి పరిస్థితి నుంచి ఊరేగింపులు చేసుకొని బహిరంగ ప్రకటనలు చేసుకునేటువంటి దిగజారుడు పరిస్థితులకి ఈ రోజున వచ్చాయి. అయితే జగన్మోహన్ రెడ్డి నిన్న హైదరాబాదులో చేసినటువంటి హంగామా వెనక ఖచ్చితంగా పక్కా ప్రణాళిక, వ్యూహము ఉంది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఇది ఖచ్చితంగా వాళ్ళు ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ జన సమీకరణకి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక రూపొందించుకొని జన సమీకరణ చేసి అప్పుడప్పుడుగా వచ్చినటువంటి వాళ్ళు కానే కాదు అనేటువంటి అందరికి అర్థమైనటువంటి విషయం. అయితే దీంట్లో ఉన్నటువంటి వ్యూహం ఏంటి ప్రధానంగా అంటే మొట్టమొదటిదైతే మాత్రము
మొదటగా మీరు చెప్పినట్టుగా ఆయన గతంలో ఆ, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరయ్యేటువంటి వాళ్ళు. ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే కోర్టుకు తెలియజేశాడు, నేను ముఖ్యమంత్రి అయ్యాను, ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి పనులు ఉంటాయి అనేటువంటి అంశం ఒకటి చెప్పాడు. రెండోది ఏంటి అంటే, నేను కోర్టుకు వస్తే సెక్యూరిటీ పరంగా అనేకమైనటువంటి ఇబ్బందులు తలెత్తుతాయి, ఆ విధమైనటువంటి సెక్యూరిటీని అధిగమించాలంటే అది వ్యయ ప్రయాసాలతో కూడుకున్నటువంటి అంశం, అదేవిధంగా విపరీతమైనటువంటి ఖర్చుతో కూడుకున్నటువంటి అంశం అనేటువంటి విషయాన్ని కూడా చెప్పి ఆయన 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కోర్టుకు హాజరు కాకుండా ఆయన కోర్టు వాయిదాలని అన్నిటిని కూడా ఎగవేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తర్వాత కూడా అదే చెప్పుకుంటూ వచ్చారు. అంటే 6 ఏళ్ళైంది. ఈ 6 ఏళ్ల పాటు ఆయన కోర్టుకు హాజరయ్యి ఉండలేదు. మరి ఇప్పుడు అనివార్యంగా మొన్న ఆయన యూరోప్ టూర్కి వెళ్ళినటువంటి సందర్భంలో మీరు కోర్టుకు ఒకసారి హాజరవ్వాల్సిందే అనేటువంటి దాని మీద టూర్కి వెళ్ళి వచ్చిన తర్వాత 21వ తారీఖు లోపల మీరు ఒకసారి కోర్టులో హాజరవ్వాలి, మీ హాజరు వేయించుకోవాలి అనేటువంటి దాని మీద కోర్టు స్పష్టంగా చెప్పింది. అందుకోసమని నిన్న కోర్టుకు వెళ్ళి హాజరు వేయించుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ సందర్భంలోనే భవిష్యత్తులో ఎలాగూ ఆయన సిబిఐ ఈడీ కేసుకు సంబంధించినటువంటి విచారణలో పూర్తి స్థాయి విచారణలో ప్రారంభమయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఆ విచారణల సందర్భంగా ఆయన బహుశా రోజువారీ విచారణ జరిగితే రోజువారీగా కూడా కోర్టుకు హాజరవ్వాల్సినటువంటి పరిస్థితి ఉండొచ్చు. అందుకనే భవిష్యత్తులో ఆయన కోర్టుకు హాజరు కాకుండా ఈ విధంగా తాను వస్తే విపరీతంగా జనం వస్తారు, సెక్యూరిటీ సమస్య వస్తుంది, అదేవిధంగా అక్కడ ఉండేటువంటి ట్రాఫిక్ సమస్య వస్తుంది, పోలీసులు ఇబ్బందులు ఎదుర్కొంటారు, ఇలాంటి సమస్యలు ఉంటాయి అనేటువంటి దాన్ని తెలియజెప్పడం కోసం కోర్టుకి ఇప్పుడు అక్కడ ఉండేటువంటి తెలంగాణ పోలీసుల నుంచి ఇలాంటి సందర్భం వస్తే ఇప్పుడు తెలంగాణ కోర్టు కాబట్టి అక్కడ పోలీసుల నుంచి కోర్టు సమాచారం అడుగుతుంది, ఏంటి మీరు భద్రత కల్పించగలరా లేదా అనేటువంటి దాని మీద. బహుశా మరి ఇప్పుడు ఈ హంగామా అంతా చూసిన తర్వాత ఇంకా ఇంత హంగామా ప్రకారంగా ఇలా వస్తే మేము రోజు ఈయన కోర్టుకు వచ్చేటువంటి పరిస్థితి ఉంటే ఇబ్బంది ఉంటుందని ఏమన్నా వాళ్ళు ఏమన్నా రిపోర్ట్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుందా తెలియదు. ఈ విధమైనటువంటి వ్యూహంతో ఆయన ఈ జన సమీకరణ చేసి చెప్పండి రా సార్. ఇక్కడ టీడీపీకి సంబంధించి ఈ బుద్ధా వెంకన్న నేను మాట్లాడుతూ ఇదంతా కూడా ప్రీ ప్లాన్డ్, అంటే ఇప్పుడు మనం అనుకుంటున్నట్టే ప్రీ ప్లాన్డ్ ఇది. సో ఆయన బెయిల్ని రద్దు చేయాలి, ఇదంతా కూడా కోర్టు గమనిస్తోంది, దీని మీద మేము పిటిషన్ వేస్తాం అంటున్నారు. ఇంకోటి ఏంటంటే దీని ఒక టచ్ అండ్ గో ఈవెంట్ లాగా వాడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎస్ సార్, అది చెప్తాను. ఇంకా దీనికి సంబంధించినటువంటి ఆయన ప్రణాళికల్లో ఇంకా 2 ప్రణాళికలు ఉన్నాయి కీలకమైనటువంటి. అది ఏమిటి అని అంటే, ఇప్పుడు ఈ విధంగా కోర్టుకి తాను రావటం ద్వారా ఇబ్బందులు ఉంటాయి అనేటువంటిది చెప్పడం అనేటువంటిది మొదటిది. రెండవ అంశం ఏంటి అని అంటే, మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి మా మీద మీరు చేసేటువంటి ఏవైనా కేసులు పెట్టినా లేదా మా కార్యకర్తలకు సంబంధించినటువంటి ఏం చేసినా మేము అధికారంలోకి వస్తాం, 2029లో అధికారంలోకి వచ్చి లెక్కింపు జరిగేటువంటి సమయంలోనే 88 సీట్లు దాటగానే రప్పా రప్పా అంటూ గంగమ్మ జాతరలో గొంతులు కోసినట్టుగా వేటలు నరికినట్టుగా నరుకుతామని ప్లకార్డులు ప్రదర్శించారు. అంటే దీని ప్రకారంగా ఏంటి, మేము వస్తాం, మేము ఈ విధంగా మీ అంతు తేలుస్తాం అనేటువంటి విధంగా ఒక ప్లకార్డ్స్ అని కూడా ప్రదర్శనలు చేశారు. నేను ఒక్కటి అడుగుతాను, ఇది ఈ విధమైనటువంటి ప్రదర్శనలు ప్లకార్డుల ప్రదర్శన ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తులో అధికారాన్ని మరింత దూరం చేసేటువంటిదిగా ఉండబోతుంది అని నా అభిప్రాయం. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఉండేటువంటి ప్రభుత్వాన్ని భయపెట్టాలని. కానీ ప్రజలు ఈ విధమైనటువంటి అప్రజాస్వామికమైనటువంటి చర్యలను అంగీకరించరు. ఇప్పుడు 88 సీట్లు వస్తాయి, లేకపోతే 175 సీట్లు వస్తాయి. 175 సీట్లు వస్తే ఈ విధంగా ఎవరైనా సరే ఒకవేళ తప్పులు చేసిన వాళ్ళే అనుకుందాం, గంగమ్మ జాతరలో పుట్టేళ్లు నరకటానికి రప్ప గొంతులు కోయటానికి ఏ చట్టం అన్నా అంగీకరిస్తుందా? ఏ చట్టమైనా సరే ఆ విధంగా మేము గంగమ్మ జాతరలో రప్ప గొంతులు కోస్తామంటే ఒప్పుకుంటుందా? అంటే మీరు ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీరు ఆ విధంగా చేస్తారా? అంటే మీరు 5 ఏళ్ళు అధికారంలో ఉండి ఆ విధమైనటువంటి అప్రజాస్వామికమైన చర్యలకు పాల్పడ్డారు కాబట్టి మీరు అన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినా సరే మీరు అట్రఫ్లాప్ అయిపోయి 175కి వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళు 11కు పడిపోయినటువంటి పరిస్థితి. ఆ విషయం జగన్మోహన్ రెడ్డి తెలుసుకోలేకపోతే నష్టం. ఇక మూడో అంశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఆయన ఎప్పుడైతే గత ఎన్నికల సమయంలో 175కి వెళ్ళాలనుకున్నాడు, అది 11కు పడిపోయినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి మైండ్ బ్లాక్ అయింది. దాంతో ఆయన ఓడిపోయిన తర్వాత ఇంకా తనకు బలం ఉందని, తన క్రౌడ్ పుల్లర్ అని, తన ఎక్కడికి వస్తే అక్కడ జనం విపరీతంగా వస్తారని అనేకమైనటువంటి బల ప్రదర్శనలు చేయటం ద్వారా
ఈ విధంగా తను మానసిక సంతృప్తి పొందాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒకటి అడుగుతాను, జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోవాల్సింది 2024 ఎన్నికలకు ముందు సిద్ధం అంటూ ఆయన ప్రకటించి సభలు పెట్టాడు. విపరీతంగా జనం పోటెత్తినటువంటి పరిస్థితి. ఆ రోజున కూడా విపరీతంగా తరలించారు. కొన్ని సభలకైతే 10 లక్షల మంది కూడా వచ్చారు. బహుశా భారతదేశంలో సిద్ధం సభలు జరిగినట్టు ఏ రాష్ట్రంలో కూడా జరిగి ఉండలేదు. ఆ తర్వాత ఇప్పుడు దాన్ని చూసి టీవీకే సినిమా హీరో తమిళనాడు విజయ్ లాంటి వాళ్ళు సభలు కూడా పెడుతున్నటువంటి పరిస్థితి. మరి అలాంటి సిద్ధం సభలు పెట్టి లక్షల మంది వస్తే మరి జగన్మోహన్ రెడ్డి ఆ వాళ్ళని చూసే కదా నేను 151 నుంచి 175కి వెళ్ళిపోతున్నా, చంద్రబాబు నాయుడు ఓడిపోతున్నాడు, పవన్ కళ్యాణ్ మళ్ళీ ఓడిస్తాము, నారా లోకేష్ ఓడిస్తాం, ఇన్ని ప్రకటనలు చేశాడు. తీరా వచ్చేసరికి ఏమైంది? మరి ఆ జనం వచ్చారు, ఏమైంది? ఓట్లు వేసారా? ఘోరంగా ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది కదా. అందుకని మీరు జనాభా ఈ విధంగా క్రౌడ్ పుల్లింగ్ నాకు జనాభా వస్తున్నారంటే జరిగేటువంటి పని కాదు అనేటువంటి విషయం జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇక తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు చెప్పేటువంటి వ్యవహారంలో ఏదో మేము కోర్టులకు వెళ్తాము, కోర్టుకు వెళ్తే ఈ బెయిల్ రద్దు అయింది, ఇలాంటి అంశాలు అంటే ఈ విధంగా ఒకవేళ జనాభా సమీకరణ వ్యవహారం ఇలాంటి దాని మీద వాళ్ళ బెయిల్ రద్దు అయ్యేదానికి అవకాశం ఉండదు. ఎవరికి సంబంధించినటువంటి నిందితుడు బెయిల్ రద్దు అవ్వాలన్నా ఆ కేసులకు సంబంధించినటువంటి విచారణను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? అదే విధంగా ఆ విధమైనటువంటి కేసులకు సంబంధించినటువంటి ఆధారాలను తారుమారు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? ఆ కేసుకు సంబంధించినటువంటి సాక్షులను ఏమైనా బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? ఈ అంశాల ప్రాతిపదికన ఎవరైనా సరే ఆ కేసులో నిందితులకి బెయిల్ రద్దుకు సంబంధించినటువంటి అంశాలు ప్రామాణికంగా కోర్టు తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు కోసం ఆల్రెడీ రఘురామ కృష్ణరాజు ఒకసారి కోర్టులో కేసు వేశాడు. ఆ బెయిల్ రద్దుకు సంబంధించినటువంటి అంశం రాలేదు. బెయిల్ రద్దుని కోర్టు నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి తెలుగుదేశం వాళ్ళు కూడా ఎగ్జాగరేషన్ చేసేటువంటి ఆలోచనలు, ఎగ్జాగరేషన్ గా మాట్లాడేటువంటి మాటల వల్ల కూడా ప్రయోజనం లేదు. జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు గురించి మీకు అవసరం ఏముంది? ఇప్పుడు మీ దగ్గర ఆల్రెడీ 5 ఏళ్లు చేసినటువంటి తప్పులకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి కుంభకోణాలకు సంబంధించినటువంటి కేసులు ఉన్నాయి. ఆయన కేంద్రంగానే కుంభకోణాలు జరిగాయి. వాటికి సంబంధించినటువంటి కేసులు పెట్టండి, ఆయన జైలుకు పంపండి. జైలుకు పంపితే సరిపోతుంది కదా. ఆ కేసుల్లో బెయిల్ రద్దు చేయించాల్సినటువంటి అవసరం లేదు. తెలుగుదేశం వాళ్ళు ఈ రోజున ఆడలేక మధ్యలో ఓడన్నట్టుగా బెయిల్ రద్దులకు సంబంధించినటువంటి అంశాలు మాట్లాడుతారు. ఓకే సార్. ఓకే, లక్ష్మీకాంత్ గారు గుడ్ మార్నింగ్. ఒకసారి పీసీఆర్ అదే ఒకసారి టూర్ షెడ్యూల్ డాక్యుమెంట్ ప్లే చేయండి. ఇక్కడ ఇంకొకటి లక్ష్మీకాంత్ గారు, సరే జగన్మోహన్ రెడ్డి గారు జన సమీకరణ చేశారా లేకపోతే అభిమానంతో వచ్చారా అనేది పక్కన పెడితే, నేను అంబటి రాంబాబు గారు కూడా మాట్లాడుతూ టీడీపీకి సంబంధించి కూటమికి సంబంధించినటువంటి పత్రికలు మీడియాలో విపరీతమైన ప్రచారం కల్పించడం వల్ల భారీ ఎత్తున అక్కడికి జనాలు వచ్చేసారు, ఇదంతా కూడా వాళ్ళ వల్ల జరిగింది, మేమేమి ఎవరిని తీసుకురాలేదు అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పుడు అది చూస్తున్నాం మన టూర్ షెడ్యూల్. అందులో మనం చూస్తే 11:30కి అరైవల్ అట్ సిబిఐ కోర్టు నాంపల్లి హైదరాబాద్, 12:30కి డిపార్చర్ ఫ్రమ్ సిబిఐ కోర్టు. అంటే గంట సేపు మాత్రమే నేను కోర్టుకి టైం ఇస్తాను అన్నట్టు ఆ షెడ్యూల్ ఉంది. మామూలుగా కోర్టులకు వెళ్తే వాళ్ళు పిలిచేంత వరకు మనం వెయిట్ చేయాలి, ఎందుకంటే మన నెంబర్ అంతా తెలియదు అనమాట. వాళ్ళు పిలిచిన దాకా వెయిట్ చేసి పిలిచిన తర్వాత పోయి అటెండెన్స్ చేసుకొని రావాలా, కానీ గంట టైం ఇచ్చినటువంటి పరిస్థితి. ఇంకొక విషయం ఏంటంటే, నిన్నటి నుంచి తెలుగుదేశం పార్టీకి సోషల్ మీడియా హ్యాండిల్స్ కనిపిస్తుంది ఏంటంటే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి 6 ఏళ్ళుగా కోర్టుకు రాలేదు కాబట్టి ఆయన బెయిల్ రద్దు చేసి అరెస్ట్ చేస్తారు, ఎక్కడ అరెస్ట్ చేస్తారని భయంతో ఇంతమంది జనాలను తీసుకొచ్చుకున్నాడు అని చెప్పేసి వాళ్ళు వ్యంగ్యంగా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా ఏమంటారు ఈ ఇష్యూకి సంబంధించి మీరు? సార్, ప్రైమ్ 9 వీక్షకులకు కానీ ప్యానల్లో సభ్యులకు కానీ అందరికీ నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే, ఇట్లాంటి డిబేట్లో ఒక చర్చ అంటాము, లేదంటే ఒక బహిరంగంగా ఏమైనా చర్చ పెట్టుకుంటే ఒక పుస్తకమే అవుద్ది. చరిత్రలో ఇటువంటి నాయకుడు ఉన్నాడు అని చెప్పేసి చెప్పుకోవడానికి కూడా నిన్నటి రోజునే మనం చేసుకోవాలి. ఎందుకంటే ఆర్థిక నేరగాడు అన్నటువంటి ఇన్ని కేసులు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న నేరారోపణల విషయం మీద కోర్టుకి వెళ్తా ఒక షెడ్యూల్ అనేది రిలీజ్ చేసి, కోర్టుకి వాయిదాలకి ఇంతకుముందు అధికారంలో ఉన్నప్పుడేమో నాకు ఆ మీటింగులు ఉన్నాయి, లేదంటే నేను ఆ యాత్రలు చేస్తున్నానని చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి రోజున అధికారం పోయిన తర్వాత ఎట్లాగంటే నిన్న భాగ్యనగరంలో కొంతమంది వ్యక్తులు కూడా, నేను ఆ బేగంపేట నుంచి ఇటు పక్కకి నాంపల్లి వైపు ఉన్న పరిచయం ఉన్న వ్యక్తులు కూడా చాలా చేదరించుకునే పరిస్థితి అయిపోయింది. ఎందుకంటే అండి, చాలా బిజినెస్ అవర్స్ మంచి క్రౌడ్ ఉన్న టైంలో ఆయన రావడం ఒక ఎత్తు అయితే, ఆయన వెనకాల ఉన్న వ్యక్తులు రప్ప కార్డులు పట్టుకోవడం ఒక ఎత్తు.
ఒక భయభ్రాంతులకు గురి చేశారనే చెప్పాలి. దాంట్లో భాగంగానే దానికి తోడు పలు డిబేట్లో నేను ఒక డిబేట్లో కూర్చుంటే వాళ్ళ అధికార ప్రతినిధి అంటాడు ఖచ్చితంగా మేము వచ్చిన తర్వాత రప్పా అనే అంటున్నారు. వాళ్ళు ఎక్కడా తగ్గట్లేదు వైఎస్ఆర్సీపీ వాళ్ళు రప్పా అనే మాటే పట్టుకున్నారు. దానికి తోడు 88 ఫిగర్ దాటితే గంగమ్మ జాతరలో తలను నరుగుతున్నట్టుగా నరుగుతారు అని చెప్తున్నారు. వీళ్ళు ఇచ్చే సూచనలు ప్రజాస్వామ్యంలో ప్రజానాయకుడు అయినటువంటి ఇంత ఆదరణ కలిగిన వ్యక్తి ఇవాళ రోజున ఎటువంటి సూచనలు ఇస్తున్నాడు, ఎటువంటి సూచనలు పాటించకుండా ఇవాళ రోజున కోర్టుకి ఏ విధంగా ఎందుకు హాజరయ్యాడు అనేది రాష్ట్ర ప్రజలంతా చూస్తే తేటతెల్లం అయిపోయింది నిన్నటి విషయంతో. ఎందుకంటే ఈ వాయిదాలకి ఏ విధంగా అన్నా కానీ ఎగ్గొట్టాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, నాకు కోర్టుకి వాయిదాలకు రాకుండా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నన్ను ప్రశ్నించేటట్టుగా ఒకటి అవకాశం కల్పించమన్నారు. కానీ ఈయన ఏం చేశారంటే లండన్ వెళ్తా ఒక ఫేక్ ఫోన్ నెంబర్ ఇచ్చి దాన్ని కోర్టు వారిని ఏమార్చే ప్రయత్నం అయితే చేశారు. ఈ ప్రయత్నంలో నిన్న ఖచ్చితంగా అయితే రావాలి అని చెప్పేసి అని అన్నారు. మరి అధికారం లేదు కదా, అధికారం లేకపోయేసరికి ఎప్పుడూ లేనిది మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి షెడ్యూల్ అని చెప్పేసి ఒకటి ఎందుకు బయటకు రిలీజ్ చేశారు. రిలీజ్ చేసి దానికి తోడు న్యాయ వ్యవస్థ పిలిచినప్పుడు మనం రావాలి సమయం వాళ్ళు ఇచ్చినప్పుడు. కానీ ఇవాళ రోజున న్యాయ వ్యవస్థకే సమయం పెట్టి 11:30 నుంచి 12:30 వరకు ఉంటున్నానని చెప్పేసి అని ఆయన ఏ విధంగా చెప్పదలుచుకున్నాడు అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా వాళ్ళ మీడియాలు వాళ్ళ పత్రికలు కూడా చెప్పే మాటలు కూడా ఏంటంటే కారణ జన్ముడు అంట. కారణ జన్ముడు ఏ విధంగా అయ్యాడో నాకు ఇప్పటికీ అర్థం కాలేదండి. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మీడియాలో చెప్తున్నారు, నిన్నటి నుంచి అదే మోత మోగిపోతుంది. కారణ జన్ముడు అంట. ఒక వాయిదాలకి ఒక శోభయాత్రలాగా వాయిదాలకు వెళ్ళే వ్యక్తి రప్ప కార్డులు పెట్టి ప్రజాస్వామ్యంలో అందరినీ భయభ్రాంతులకు గురి చేసిన వ్యక్తి కారణ జన్ముడు ఎట్లాగవుతాడు? ఈయన ఒక మహమ్మద్ గజనీయా పోని చెప్పండి, దండయాత్రలు చేసి భారత సంపదను దోచుకున్న మహమ్మద్ గజనీయా? వీళ్ళు చేసే అరాచకాలు అంతా ఇంత కాదు. వీళ్ళు చేసిన కొల్లగొట్టిన ఆస్తులు మేము ఖచ్చితంగా ఆర్థిక నేరస్తుడే అంటాం. ఎందుకంటే 2004లో వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు 9 లక్షల రూపాయల ఆస్తి చూపించి 2009 తర్వాత 2004లో 9 లక్షలు చూపించి 2009కి వచ్చేసరికి 87 కోట్ల రూపాయలు ఎట్లా గైటి కట్టారు? దానికి సంబంధించి ఆయన ఆస్తులు ఎట్లా కుప్పలు తెప్పలుగా కొన్ని వేల ఎకరాలు కోట్ల ఆస్తులు ఎట్లా పెరిగిపోయినాయి. ఇవాళ రోజున ఆయన నేర చరిత్ర చూసుకుంటే దాదాపు 17 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించి ఇవాళ రోజున నిన్న కోర్టులో కూడా ఆయన వచ్చింది కేవలం నిన్న వచ్చి 5 నిమిషాలు ఇట్లాగే వెళ్ళిపోయారండి. కానీ నిన్న నాంపల్లి కోర్టుకు సంబంధించి ఛార్జ్ షీట్ తీసుకుంటే విజయసాయిరెడ్డి గారిది 2 కేసులు, ఐఏఎస్ లక్ష్మీ గారిది 1 కేసు, దానికి తోడు జగన్మోహన్ రెడ్డి గారి మీద 4 కేసులు, ప్లస్ భారతీయ సిమెంట్ మీద 2 కేసులు, దాల్మియా సిమెంట్ వీళ్ళకి అనుబంధ సంస్థ దాల్మియా సిమెంట్ మీద 1 కేసు. వీటిలన్నిటికి సంబంధించి ఇన్ని ఉంటే ఒక నాంపల్లి కోర్టులోనే ఇన్ని ఉన్నాయంటే ఈయన నేర చరిత్ర కలిగిన వ్యక్తే కాదా? కానీ వాళ్ళ రోజున వీళ్ళు వచ్చి ప్రజాదరణ కల నాయకుడు అని చెప్పేసి వీళ్ళు బీరు బిర్యానీకి ఆంధ్ర నుంచి తీసుకొచ్చిన వ్యక్తులు వీళ్ళంతా అండి. వీళ్ళు తెలంగాణలో నుంచి వచ్చిన వ్యక్తులు కాదు. కానీ వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఏమని చెప్పుకుంటున్నారు? తెలంగాణలో కూడా మాకు ఆదరణ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయం మర్చిపోయాము, వైఎస్ఆర్ శ్రేణులు ఒక విషయం మర్చిపోయాము. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణలో అడుగు పెడితే రాళ్లతో పరిగెత్తిచ్చి కొట్టించారు. ఆ రోజులు మర్చిపోబాకండి. మీకు ఇవాళ ఈడ్చిదంతే ఇటు పక్కన మీకు 100 మంది నిలబడే ప్రసక్తి లేదు. మీకు గంటకి సరే ఇప్పుడు వీళ్ళంతా జనాలు ఎవరు మరి? సరే మీరు లక్ష్మీకాంత్ గారు మీరు బాగానే ఉంటున్నారు, మరి వచ్చిన జనాలంతా ఎవరు? మరి అభిమానులు కదా వాళ్ళు కదా సార్? బీరు బిర్యానీకి పేడ్ ఆర్టిస్టులు అని చెప్తున్నా సార్. వచ్చింది మొత్తం ఏపీ నుంచి వచ్చారని చెప్తున్నా సార్. ఆయన గంటకి 8 లక్షల రూపాయలు ప్రత్యేక చార్టెడ్ ఫ్లైట్ పెట్టుకొని ఇక్కడికి వచ్చిన వ్యక్తి. ఆయన ముందు జాగ్రత్తగానే 5 రోజులు ముందుగానే ఈ పథకం పన్ని చాలా చాలా ప్రీప్లాన్తో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారని చెప్పేసి మేము చెప్తున్నాం సార్. ఎందుకంటే నిన్న సాయంత్రం తేటతెల్లం అయిపోయింది. లోటస్ పౌండ్కి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో టిఫిన్ చేశారు, లోటస్ పౌండ్కి వచ్చి భోజనం చేశారు. నిన్న సాయంత్రం ఫ్లైట్ ఎక్కి యలంకా ప్యాలెస్కి వెళ్ళిపోయి మళ్ళీ నైట్ డిన్నర్ చేశారు. ఈ చేసి పేడ్ ఆర్టిస్టులను పెట్టుకొని ఇక్కడ గొడవలు చేసే ప్రయత్నం అయితే జరగడం అయితే చేసింది. నిన్న మొత్తం తెలంగాణ పోలీసులు కూడా అడగండి, వాళ్ళు చేసిన వ్యాఖ్యలు కానీ వాళ్ళు రెచ్చగొట్టినట్టు కానీ
పోలీసుల మీద కూడా వాళ్ళ కార్యకర్తలు వెళ్ళారంటే వాళ్ళ సంఘ విద్రోహులు అనాలా, లేకపోతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అనాలా? వాళ్ళు చేసిన అరాచకాలు నిన్న తలుచుకుంటా ఉండంటే వీళ్ళందరినీ కూడా నేను ఒకటే మాట అంటున్నా సార్, ఈ న్యాయ వ్యవస్థ నిన్న జరిగిన సంఘటనని పరిగణలోకి తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ రద్దు చేయాలని అందరూ కోరుకుంటున్నారు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ఎవరు మాట్లాడట్లేదు. వాళ్ళ మీడియా ఛానళ్ళు వాళ్ళు పత్రికలే చెప్పుకుంటున్నాయి. చెప్పండి సార్. ఓకే ఓకే సార్, యా వస్తాను మళ్ళీ. మోహన్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్. ఏంటి మరి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఎపిసోడ్ ఇప్పటి వరకు విన్నారు, మన లక్ష్మీకాంత్ గారు మాట్లాడారు, కృష్ణాంజనేయులు గారు మాట్లాడారు. ఏంటి అంత హంగామా అవసరమా? మనలో మనమాట అంటే జనరల్గా మాట్లాడుకున్నాం, కోర్టుకి వెళ్ళేటప్పుడు జనరల్గా పోయేసి వస్తూ ఉంటారు. ఇంతమంది జన సమీకరణ ఏంటి? నిజంగా అభిమానులేనా వాళ్ళు, లేకపోతే వీళ్ళు చెప్తున్నట్టు పెయిడ్ ఆర్టిస్టులు అంటున్నారు, మరి అది కరెక్టేనా ఏంటి? అసలు ఈ వ్యూహం ఏంటి సార్? నమస్కారం అండి. మీకు ప్యానల్లో పాల్గొన్న పెద్దలకు, చూస్తున్న వీక్షకులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. ఇప్పుడు మాట్లాడుతుంటే మామూలుగా మాట్లాడదాంలే, అందరి మరి సబ్జెక్ట్ మీద మాట్లాడదాంలే అనిపిస్తుంది. కానీ వీళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారంటే నరము ఆవేశంతో పొంగిపోయే విధంగా మాట్లాడుతున్నారు. బీరు బిర్యానీ, రప జగన్మోహన్ రెడ్డి పెయిడ్ ఆర్టిస్టులు, జగన్మోహన్ రెడ్డి అల్టిమేటము. ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు వాళ్ళకి అర్థమయ్యేట్టుగా మాట్లాడడంలే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వాళ్ళ వ్యక్తి తెలంగాణలో పెరిగినటువంటి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తెలంగాణలో మన రాష్ట్రంలో ఉన్నప్పుడే అక్కడ ఎంపీగా గెలిచినటువంటి వ్యక్తి. అంటే ఆంధ్రప్రదేశ్ నుండి ఎంపీగా గెలిచినటువంటి వ్యక్తి ఉమ్మడి రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తండ్రి 40 సంవత్సరాల రాజకీయాలు హైదరాబాద్ నుండి చేసినటువంటి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి తండ్రి 5 సంవత్సరాల 3 నెలలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రంలో ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టి దాదాపు 6-7 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలోనూ పార్టీ నడిపినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ లో 5 సంవత్సరాలు బ్రహ్మాండమైనటువంటి పరిపాలన అందించి రాష్ట్రం కాదు దేశం యావత్తు ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా చేసినటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి 6 సంవత్సరాల తర్వాత ఒక రాష్ట్రానికి వెళుతున్నప్పుడు, అక్కడ కోర్టుకు సంబంధించి వాయిదాకు వెళుతున్నప్పుడు, అక్కడ వెళ్ళినప్పుడు కార్యకర్తలు, జనాలు, అభిమానులు వచ్చి ఆయనతో కరచాలనం చేయాలని, మాట్లాడాలని, ఆయనతో ఫోటో దిగాలని, సెల్ఫీలు దిగాలని రకరకాలుగా ఎయిర్పోర్ట్ నుండి బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి సిబిఐ కోర్టు వరకు, సిబిఐ కోర్టు నుండి తన సొంత నివాసమైనటువంటి లోటస్ పాండ్ వరకు జనం తండోపతండాలుగా వచ్చి జనం నిరాజనం పడుతుంటే దాన్ని చూసి భరించలేక, సహించలేక, ఓడ్చలేక విపరీతమైనటువంటి విషం కక్కుతున్నారు. విషం కక్కుతున్నారు. అబ్బాబ్బా, ఇంత దారుణమైనటువంటి విషం కక్కున్నటువంటి నాయకులు అధికార పార్టీలో ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉండాలనే విధంగా కనిపిస్తుంది. మరి ఇంత దారుణం అవసరమా? ఒక ఆయన అంటాడు ఎన్కౌంటర్ చేయాలంటే జగన్మోహన్ రెడ్డిని కోర్టు ఉల్లంఘన వ్యతిరేకించినాడంట, ఆయన ఎన్కౌంటర్ చేయాలంట. అదే హెడ్మా గారు ఉన్నారు కదా, ఆయన చట్టాన్ని వ్యతిరేకించినాడు అనే దాని మీద ఆయన ఎన్కౌంటర్ చేసినాడంట. ఈయన కోర్టు ఉల్లంఘిస్తున్నాడు కాబట్టి ఈయన ఎన్కౌంటర్ ఒక ఆయన అట్లా మాట్లాడతాడు. ఇంకొక ఆయన ఏమంటాడు జగన్మోహన్ రెడ్డిని చంపాలంట. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినాడు కానీ చావలేదు. ఇంకొక ఆయన ఏమంటాడు పాతి పెట్టాలా 100 అడుగుల లోపల. ఇష్టం వచ్చినట్టు వీళ్ళు మాట్లాడతారు. సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని చంపాలనడము, పాతి పెట్టాల ఇంకోటి అనడం వీళ్ళు చేయొచ్చు. కానీ ఎవరో ఒక అభిమాని తీసుకొని ఫ్లెక్సీ పట్టుకొని రప్పాని తీసుకొచ్చే అది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుపోయి నరికిస్తానన్నట్ట, చంపించానన్నట్ట, చేస్తామన్నట్ట. వీళ్ళు రెడ్ బుక్లను పెట్టుకుని రోడ్ల మధ్య ఈడ్చి కొట్టించి రెడ్ బుక్ల పేర్లతో అనేక మందిని అక్రమ కేసులు పెట్టించి, రెడ్ బుక్ పేర్లతో మహిళలను రేపులు చేయించి, వాళ్ళ శవాలు కనపడకుండా చేసి, రెడ్ బుక్ల పేరుతో ఎస్సీ మహిళలను దాదాపు 14 మంది కలిపి కడుపు చేసి డెలివరీ చేయించి, ఇలాంటి దారుణమైనటువంటి దరిద్రమైనటువంటి పరిపాలన అందించినటువంటి వీళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే ఇంకా దయ్యాలు వేదాలు వల్లించినారంటే ఇదే దయ్యాలు వేదాలు వల్లించడం అంటే. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆయనకు సిబిఐ కోర్టు లండన్ వెళ్ళేటప్పుడు మీరు ఒకసారి డైరెక్ట్ వచ్చి కలిసాలా, మీరు కోర్టుకు రావాల్సి వస్తుందని ఒక డేట్ ఇచ్చే, ఆ డేట్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు రావడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రిగా Z+ కేటగిరీ సెక్యూరిటీ ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో టచ్ అవుతాడు కాబట్టి ఆ ప్రాంతానికి షెడ్యూల్ విడుదల చేసి ఆ షెడ్యూల్ను పట్టుకొని కోర్టుకు అల్టిమేటం ఇచ్చినట్టు కోర్టుకి ఇస్తాడా? ఇంత పెద్దమ్మ కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాను. నేను మాజీ ముఖ్యమంత్రిగా ఒక ప్రతిపక్ష నాయకుడిగా నేను తాడేపల్లి నుండి బయలుదేరుతాను, తాడేపల్లి నుండి బేగంపేట ఎయిర్పోర్ట్ చేస్తాను, ఎయిర్పోర్ట్ నుండి కోర్టుకు పోతాను, కోర్టు
కొట్లాడి అర్ధగంట గంట మామూలుగా ఈ కేసు అయితే వాయిదాలో ఇంకోటి మీరు చెప్పినట్టు నెంబర్లు ఇచ్చే కేసు అయితే అది వేరుగా ఉంటుంది. ఈయన రమ్మన్నారు, అడిపోయి హాజరైతే 1 గంట లేదా 10 నిమిషాలు 5 నిమిషాలు ఎట్టైనా రావచ్చు, కానీ ఆయన పెట్టిన గంటకు లోపే బయటకు వచ్చినాడు. అలాంటి వ్యక్తి బయటకు వచ్చిన తర్వాత తన తల్లి అక్కడే ఉంది కాబట్టి తల్లితో మాట్లాడి, రోజు అంటారు కదా తల్లి దూరం చెల్లి దూరం తల్లి దూరం అని, ఆ తల్లితో మాట్లాడించి అక్కడి నుండి మళ్ళీ బెంగళూరుకి పోయేదానికి ప్రయత్నం చేసినాడు. దాన్ని పట్టుకొని వీళ్ళు ఇష్టం వచ్చినట్లు ఏం మాట్లాడుతున్నారంటే అబ్బా నిన్నటువంటి చూస్తుంటే తలలు బయలుపోతున్నాయి. మేము ఎక్కడ స్టేట్మెంట్ ఇలా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు మీరు రండి పాల్గొనండి అని ఎక్కడా చెప్పలే. నేను ఆంధ్రప్రదేశ్లో కాదు ఉమ్మడి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యక్ష రాజకీయాలకి రాకముందే జగన్ అభిమాన సంఘం పెట్టి ఉమ్మడి రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అభిమాన సంఘాలు పెట్టి నడిపినటువంటి వ్యక్తిని నేను. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే ఏ ఒక్క రోజు కూడా నేను బయటకు పోకుండా ఉన్న సందర్భం లేదు. పాదయాత్ర చేస్తే కంటిన్యూ చేసినా, ఓదార్పు యాత్ర చేస్తే కంటిన్యూ చేసినా, ఆయన ఏ కార్యక్రమం చేసినా పోయినటువంటి వ్యక్తిని మరి నిన్న నేను అనంతపూర్లో కూడా నేను పోలేదే, మరి నేను జన సమీకరణ చేయలేదే. ఎందుకు మీ ఇష్టం వచ్చినట్టు జన సమీకరణ చేసినారు, అది ఇది అని ఇష్టం వచ్చినట్టు చెప్పుకుంటున్నారు. జనం అంటే జగన్, జగన్ అంటే జనం అనే నినాదం స్టార్టింగ్ నుండి ఆయన పార్టీ పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు బ్రహ్మాండమైనటువంటి జన సమీకరణ చేయాల్సిన అవసరంలో వస్తున్నారు. అలాంటి వ్యక్తిని పట్టుకొని జనం చేసినారు, సమీకరణ చేసినారు. ఇప్పుడు మన గుంటూరులో ప్రోగ్రాం వెళ్ళినాడు, ఆ కార్యకర్తను తెలుగుదేశం వాళ్ళు దారుణంగా చంపినప్పుడు జనం ఎట్లొచ్చారు. సత్తెనపల్లి అక్కడ ఒక రైతు అతను అభిమాన గుర్తం చనిపోతే అక్కడ జనం ఎట్టొచ్చినారు. కాశీబుగ్గలో వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పోతే ఎట్టొచ్చినారు. విశాఖలో సింహాచలం దగ్గర భక్తులంతా వీళ్ళ పుణ్యాన్ని చనిపోతే ఎంతమంది వచ్చినారు. తిరుపతి, చిత్తూరు జిల్లాలో తిరుపతికి వెళ్ళినప్పుడు కానీ, లేక అక్కడ మామిడి రైతులు చనిపోయినప్పుడు వచ్చినప్పుడు కానీ జనం ఎట్లొచ్చినారు. అనంతపురం జిల్లాలో చెన్నకొత్తపల్లి దగ్గర రాప్తాడు దగ్గర రైతును వీళ్ళు చంపేస్తే అక్కడ జనం చూడకపోతే ఎంతమంది వచ్చినారు. ఈ విధంగా జనాలు వచ్చినప్పుడు తట్టుకోలేక, భరించలేక, చేతగాక, సెక్యూరిటీ ఇవ్వలేక చేతులు ఎత్తేసి మీరు 5 వెహికల్ పో, 4 వెహికల్ పో, 500 మందితో 10,000 మందితో పని చెప్పుకుంటున్నటువంటి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడతారండి. వీళ్ళకి జనం రారు వీళ్ళు తెలుసు కాబట్టి ఈ విధంగా మాట్లాడుతున్నారు. కొద్దిసేపు సార్ రాజు గారు ఎట్లా ముగ్గురు కదా వాళ్ళు ముగ్గురు మాట్లాడినప్పుడు అంటే ఇంకొక ఆయన ఉన్నారు కదా మన వంశీ గారు మాట్లాడాక మాట్లాడాక నాకు 10 నిమిషాలు కూడా ఇవ్వకపోతే సార్ మరి ఇంత దారుణంగా విమర్శలు చెప్పేవాళ్ళు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అక్రమ కేసులు పెట్టినటువంటి వ్యక్తులు తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసి పెట్టినటువంటి కేసులు. ఆ కేసుల్లోనే కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కేసులు వర్తించవు అని, అంటే వర్తించమంటే అది రాజశేఖర రెడ్డి గారు తప్పు చేయలేదు అని చెప్పి మీరనేదేమని రాజశేఖర రెడ్డి గారిని అడ్డు పెట్టుకుని 1,00,000 కోట్ల అవినీతికి పాల్గొన్నాడనే కదా. రాజశేఖర రెడ్డి గారు ఎలాంటి తప్పు చేయలేదనే కదా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఆ తర్వాత ఐఏఎస్ ఆఫీసర్లందరినీ ఒక్కొక్కనే కేసు నుండి తప్పించుకుంటూ ఎట్లొచ్చినారు. ఐఏఎస్ ఆఫీసర్లకు తప్పు లేదనే కదా. అలాంటి కేసును తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి చరిష్మను దెబ్బతీయాలనే ఉద్దేశంలో భాగంగా వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమమే తప్ప ఆ కేసులో ఎలాంటి పస లేదని అది నిరూపణ అవుతుంది. కాబట్టి వీళ్ళు భరించలేక, బాధ తట్టుకోలేక ఏదో విధంగా ఇష్టం వచ్చినట్టు విషయం కక్కుతున్నారు. ఈ విషయం కక్కుడు కార్యక్రమాన్ని ఇప్పటికైనా మానుకుంటే బాగుంటుంది. ఈ రపా అనేది మా సబ్జెక్ట్ కాదు, అది వాళ్ళు నష్టపరిచినటువంటి కార్యకర్తల సబ్జెక్ట్. అది జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్క రోజు కూడా దాని గురించి ఎంకరేజ్ చేయాలి. మీ ఇష్టం వచ్చినట్టు మీరే ఊహించుకొని మీ ఇష్టం వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారే ఆ ప్లే కార్డు పట్టుకుని జనాల్లో తిరిగినట్టు మీరు ఇష్టం వచ్చినట్టు ఫీల్ అవుతున్నారు. మీరు చేసినటువంటి తప్పులు చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ తప్పులు తగ్గించుకోండి. తగ్గించుకోకపోతే మీరు 7 సముద్రాలు దాటినా తీసుకొస్తానని చెప్పిన మాట మాత్రం వాస్తవం. అది కూడా మొన్న చెప్పిన చంద్రబాబు నాయుడు గారికి, అయ్యా ఇప్పుడైనా తగ్గించండి, తర్వాత నా చేతుల్లో ఉన్నదో నా చేతుల్లో ఉంటే జారిపోతుంది రేపు అధికారులు నేను కంట్రోల్ చేయాలన్న కంట్రోల్ కాదు. ఆ విధంగా మీరు కంట్రోల్ కాని పరిస్థితి తీసుకురావద్దు అని చెప్పినారు. ఓకే, వంశకృష్ణ గారు మాట్లాడాక మళ్ళీ వస్తాం దగ్గరికి. బండారు వంశకృష్ణ గారు, ఏంటి మీ హావాభావాలకి నాకేం అర్థం కావట్లా, నెంబర్ 1. నెంబర్ 2, జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానులు వచ్చారు, వాళ్ళ తల్లిని ప్రేమతోటి ఆయన వెళ్ళి చూడడానికి వెళ్ళారు. మరి ఏంటి అసలు మీ రాద్ధాంతం ఏంటి అసలు అర్థం కాని పరిస్థితి? మరి మోహన్ రెడ్డి గారి ప్రశ్నలు మీ దగ్గర సమాధానం ఉందా? సార్ గుడ్ మార్నింగ్ రాజు గారు, మీకు ప్యానల్లో ఉన్న సభ్యులకు అలాగే ప్రైమ్ 9 వీక్షకులందరికీ. మేము ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు అనుకుంటాను సార్, రవితేజ గారిది అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారని ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాలో ఎంఎస్ నారాయణ గారు మన మోహన్ రెడ్డి గారు లాగే ఏంటేంటో చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు, అసలు ఆపడు మాట, ఫ్లోలో చెప్పుకుంటానే ఉండడం ఎవరికి అర్థం కాదు. మొత్తానికి 2-3 మాటలు ఏంటంటే, రేపులు చేసామంట, 14 మందిని కడుపులు చేసామంటున్నారు, ఏంటేందో మాట్లాడుతున్నారు. అవి ఎక్కడో ఏంటో నిందలేయటం ఏంటో మా మీద కొంచెం ఆశ్చర్యకరంగా ఉంది. అవన్నీ సరే కానీ అవన్నీ మోహన్ రెడ్డి గారికి సాక్షి పేపర్లో కనిపిస్తా ఉంటాయి.
ఇక మోహన్ రెడ్డి గారిని ఇంకాసేపు వదిలిపెడితే లోకనాయకుడు జగన్మోహన్ రెడ్డి కోర్టుకి వెళ్ళారు. వెళ్ళగానే లాయర్లు అందరూ కూడా జై జగన్ అని అరిశారు. ఆ తర్వాత జడ్జి గారు ఎదురొచ్చి స్వాగతం పలికారు. న్యాయదేవత ఏమో కళ్ళకు గంతలిప్పి మనం బతికినాడింది జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు జడ్జీలకి అవినీతి నిర్మూలన మీద, అలాగే న్యాయాన్ని ఇప్పుడు కోర్టులకి ఖైదీని రప్పించడం మీద ఎలాగా అనేది సమీక్ష ఒక సూచనలు ఇచ్చారని కూడా చెప్పేటట్టున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఇదే స్థాయిలో వదిలేస్తే. సార్ రాజు గారు, నాకు ఇప్పుడు ఒక డౌట్ సార్. జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేసేటటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గన్నవరం విమానాశ్రయంలో విమానం ఎక్కారు. కోర్టుకు వెళ్లాల్సినటువంటి తెలంగాణ రాష్ట్రంలో బేగంపేట విమానాశ్రయంలో విమానం దిగారు. ఆ తర్వాత మళ్ళీ నివాసం ఉంటున్నటువంటి బెంగళూరు ఎయిర్పోర్ట్ లో రాత్రి విమానం దిగారు. ఈ రెండు ఎయిర్పోర్టుల్లో ఏదైతే గన్నవరంలో పోటీ చేసేటటువంటి గన్నవరంలో నివాసం ఉండేటటువంటి బెంగళూరులో లేనటువంటి జనం బేగంపేటలో ఎలా ప్రత్యక్షమయ్యారు సార్? ఆశ్చర్యంగా ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్ లో నువ్వు వద్దు అన్నారా? వద్దురా బాబాయ్ నువ్వు ఇక్కడ అని అన్నారా? అందుకే ఆంధ్రప్రదేశ్ లోకి ఎవరు వెళ్ళలేదా గన్నవరంకి? గన్నవరం ఒకడు కూడా మీ సోదంతా విన్నాను మీరు మాట్లాడేటప్పుడు. ఆయన మాట్లాడేటప్పుడు విన్నాం కదా. గన్నవరం ఎయిర్పోర్ట్ లో బేగంపేట ఎయిర్పోర్ట్ లో ఎవరూ లేరు. జగన్మోహన్ రెడ్డి గారు దండాలు పెట్టుకోవడానికి సెక్యూరిటీ వాళ్ళు కూడా చూసుకోవాలా. అట్లాంటిది వీళ్ళందరూ బేగంపేట ఎయిర్పోర్ట్ లో ఎలా ప్రత్యక్షమయ్యారండి? నిన్న సోషల్ మీడియా చూస్తా ఉంటే వైసీపీ సోషల్ మీడియా మా పార్టీ నుంచి వెళ్ళిన ఒక ఆవిడ ఉంది. జగనన్న కోసం హైదరాబాద్ వెళ్ళానని చెప్పేసి 10-15 మంది పెట్టారు. ఆ గుంపులో నేను 100 మందిని గుర్తుపట్టగలను. రోజు ఇక్కడ తాడేపల్లిలో తిరిగేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా బెంగళూరు నుంచి గన్నవరం వస్తా ఉంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళి జై జగన్ జై జగన్ అని చెప్పేసి బిర్యానీ తెచ్చుకునే బ్యాచ్ ని 100 మందిని గుర్తుపట్టగలం. నిన్న నాంపల్లిలో ఉన్నటువంటి వాళ్ళలో గాని బేగంపేటలో ఉన్నటువంటి వాళ్ళు గాని. మీరు చెప్పాలి ఇక సార్. ఇప్పుడు ప్రివెన్షన్ దోషిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నేను నేరస్తుని కాదు అని నిరూపించుకోవడానికి జైలుకి వెళ్ళాలి, కోర్టుకి వెళ్ళాలి. కానీ కోర్టుకి వెళ్ళి జై జగన్ రప్ప అంటే ఉన్న కేసులు పోతాయే ఏంటి? ఉన్న కేసులు పోవు. ఇంకా జడ్జి గారికి కనుక కరెక్ట్ గా దృష్టి పెడితే ఇంకో అదనపు కేసులు వస్తాయి. అలాంటివి ఇక తర్వాత రాష్ట్రం పరువు ఇక్కడ తీసింది చాలక తెలంగాణలో కూడా తీశారు సార్. ఏదైనా గానీ నా రాష్ట్ర మాజీ మాట్లాడరా ఆపు, చెప్తున్నా విను, నీ టైం వచ్చినప్పుడు మాట్లాడు. ఇన్నాళ్ళ కోర్టుకు వెళ్ళారని అనుకుంటే అక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆంధ్రప్రదేశ్ పరువు తీసేశారు. రప్ప అంటే నరుకుతారట. ఏంది నరికేది? నరకాలిక. ఇక ఇవన్నీ పక్క రాష్ట్రాల్లో కూడా తీసుకెళ్లి ఈ సంస్కృతిని ఇలా చేసేసిన తర్వాత ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరువు అక్కడ కూడా తీసినటువంటి పరిస్థితి. ఇక్కడ మరో ఆసక్తికరమైన సంఘటన రాజు గారు. ఎవరైనా కుటుంబ సభ్యులు కలవాలంటే ఏదైనా ఫంక్షన్ లో గానీ లేదంటే ఇంకెక్కడన్నా గెట్ టుగెదర్స్ లో గానీ కలుస్తారు. కానీ వీళ్ళేంటో నిందితులు ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు ఉంటారు, బాధితులు ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు ఉంటారు. నిన్న సునీత గారు ఎదురయ్యారట. వాళ్ళ నాన్నగారి హత్య కేసు పునర్విచారణ పిటిషన్ వాయిదా పనికి సునీత గారు నిన్న సిబిఐ కోర్టుకి వెళ్తే అక్కడ మరి జగన్మోహన్ రెడ్డి గారు మిగిలిన నిందితులందరూ ఎదురయ్యారట. కనీసం ఆవిడ మొహంలో మొహం పెట్టి చూసే ధైర్యం కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయలేకపోయారు. ఇలా కుటుంబ సభ్యులు ఎక్కడైనా కలుసుకోవాలంటే గట్టిగా శుక్రవారం సిబిఐ కోర్టుకి వెళ్తే కలుసుకునేటటువంటి కుటుంబ సభ్యులు వీళ్ళు ఇక మమ్మల్ని అనాలి. ఇక ఈయన అంటా ఉన్నారు ఇక ఎల్ఎన్ మోహన్ రెడ్డి గారు. ఆయన చూసి అసూయ, ఆయన చూసి ఏందేందో చెప్తా ఉన్నారు. అసూయ కాదు, 175 అని చెప్పేసి 11 తెచ్చుకున్నందుకు ఆయన చూసి బఫూన్ లాగుంది. మాకు నవ్వు వస్తా ఉంది ఆయన చూస్తా ఉంటే. అసూయగా లేదు, గట్టిగా నవ్వు వస్తా ఉంది చూస్తా ఉంటే. 175 అని చెప్పి 11 దిగారు కదా, ఎవరికైనా నవ్వు వచ్చుద్ది. అసూయ ఎందుకు ఉంటది సార్? నిజంగా 151 నుంచి 160కి వెళ్తే అసూయ ఉండేదేమో. మీరు అన్నదేంటి, చేసిందేంటి? 175 అన్నారు, 11కి వచ్చారు, నవ్వు వస్తా ఉంది పగలబడి. ఇక మీరు చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే అసూయ, జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే భయం. ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు భయపడాల ఆయనకి, ఇక ఇప్పుడు భయపడాలా? సరే ఇప్పుడు ఇవన్నీ ఓకే సార్, ఇప్పుడు ఇవన్నీ ఓకే, విమర్శలు ఓకే, పక్కన పెడితే అసలు ఎందుకు ఈ జన సమీకరణ ఎందుకు జరిగింది? లేకపోతే అభిమానులే ఉంటే అంతమంది అక్కడికి క్లియర్ గా చెప్పారు. ఈ జన సమీకరణ ఇవన్నీ చూసి జడ్జీలు భయపడాలా,
వామ్మో జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వస్తా ఉంటే ఇంత హడావిడి ఉంటుందా అని జడ్జిలు అనుకోవాలి, తెలంగాణలో ప్రజలు అనుకోవాలి, తెలంగాణ ప్రభుత్వం అనుకోవాలి. తద్వారా ఈయనకి మినహాయింపు ఇవ్వాలి. మినహాయింపు ఇస్తే ఇంకో 20 ఏళ్ళైనా కోర్టులో కేసులు నడవాలి. ఈయన చక్కగా దోచుకున్న డబ్బుతో ప్రత్యేక విమానాల్లో ఏడకు పడితే ఆడకు తిరగొచ్చు. ఇక మినహాయింపు ఇవ్వాలి సార్. ఈయన కోర్టులో కనుక ఖచ్చితంగా కరెక్ట్ గా 6 సంవత్సరాలు కోర్టుకు వెళ్ళినట్లయితే ఈ పాటికి జైల్లో ఉండేవాడు జగన్మోహన్ రెడ్డి శిక్ష అనుభవిస్తా. మరొక విషయం గుర్తు చేయాలి రాజు గారు, ఇక్కడ ఒక దళిత యువకుడు సార్, జనపల్లి శ్రీనివాస్ ఐ రిపీట్. కాకపోతే అతన్ని జగన్మోహన్ రెడ్డి పుణ్యాన అందరూ కోడికత్తి శ్రీనివాస్ అని పిలుస్తా ఉన్నారు. అతని ఇంటి పేరు కోడికత్తిగా మార్చేశారు. చాలా బాధగా ఉంది. జనపల్లి శ్రీనివాస్ అనేటటువంటి ఒక దళిత యువకుడు నీ భాగవతాన్ని చెప్తాను విను, చెప్తే నీ భాగవతం నీ నాయకుడి భాగవతం ఎత్తితే ఇంటికి పోయి పండుకుంటే నిద్ర కూడా రాదు. ఏం మాట్లాడుతున్నారు సార్? ఏంటి రాజు గారు ఇది? వెరీ వ్యాలిడ్ పాయింట్ చెప్తా. ఆయన దగ్గర సమాధానం ఉంటే చెప్పమనండి. మోహన్ రెడ్డి గారు రాజు గారు విను, దీనికి సమాధానం చెప్పు. ఒక దళిత యువకుడు, అతని వయసు 25 సంవత్సరాలు, అతని జీవితంలో ముఖ్యమైనటువంటి యుక్త వయసు 5 సంవత్సరాలు. అంటే అతని జీవితంలో 20% వయస్సు జైల్లో గడిపాడు. ఎందుకు సార్? ఎన్ఐఏ కోర్టు దళిత మహిళను కడుపు చేసినారు సార్. ఒక దళిత మహిళను మనము సమాధానము చెప్పు. నీ దగ్గర ఆన్సర్ దళిత యువకుడు పాల్గొన్నాడు మీరు చేసిన నాటకాలతో. మీరు చేసిన నాటకాలతో పాల్గొనే ఉన్నాడు. మీరు ప్రాణాలు వాట్ ఈస్ దిస్ సార్? వంశీ గారు క్లోజ్ చేయండి, టైం అవుతుంది. ఎన్ఐఏ కోర్టుకు వెళ్ళి సాక్ష్యం చెప్పినట్లయితే 5 సంవత్సరాలు ఆ దళిత యువకుడు జైల్లో మగ్గేవాడా? ఈ రోజు వచ్చేసి నా ఎస్టీలు అంటాడు. ఒక ముఖ్యమైనటువంటి యుక్త వయసు 5 సంవత్సరాలు అంటే అతని జీవితంలో 20% జైల్లో మగ్గేలా చేశాడు జగన్మోహన్ రెడ్డి, సాక్ష్యం కూడా చెప్పకుండా. కనీసం ఆన్లైన్ లో అటెండ్ అయ్యి సాక్ష్యం చెప్పినా సరిపోయేది కదా. ఎందుకు ఆ దళిత యువకుడు అలా చేశారు? మీరు దీనికి సమాధానం చెప్తారా? ఓకే, దీనికి సమాధానం చెప్పండి. ఓకే సార్. ఒకసారి కృష్ణాంజనేయులు గారు ఒక్కసారి పీసీఆర్ అది ఒకసారి చేయండి సార్. ఇప్పుడు ఇవన్నీ కూడా సరే జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్తా మోహన్ రెడ్డి గారు మీరు చెప్తారా? చెప్పండి. సరే, ఇప్పుడు కోడికత్తి శ్రీనుని తీసుకుపోయి వీళ్ళ హోటల్లో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గర నుండి పొడిపించిన తర్వాత కూడా వీళ్ళు కోడికత్తి శ్రీను అనుకుంటున్నారు. సరే, వాడు పొడిచినాడు, జైలుకు పోయినాడు, పొడిచినది చూసినారు, ఎయిర్పోర్ట్ లో పొడిచినాడు, పట్టపగులు పొడిచినాడు, వాడు జైలుకు పోయినాడు. జైలు పోయిన తర్వాత 5 ఏళ్ళ 10 ఏళ్ళ జైల్లో ఉండాలా? అది ఒకటే. మరి ఇక్కడ 14 మంది కలిసి రేప్ చేస్తే అమ్మాయిని చంపేస్తే దానికి ఏం చెప్తారు? ముత్తుమల్లో ఒక అమ్మాయిని పంపేస్తే ఆ అమ్మాయికి ఏం చెప్తారు? అనంతపురం హాస్టల్లో ఉన్న అమ్మాయిని ఎత్తుకుని చంపేస్తే దానికి ఏం చెప్తారు? వాళ్ళ ప్రాణాలే పోతే లేదా? వాళ్ళు మాట్లాడబోతే అసలు మాకు చెప్తున్నారు. మళ్ళీ మేము జైల్లో ఉన్నాడంటే ఆ జైల్లో నేను మాట్లాడేప్పుడు మాట్లాడతాను చెప్పాల్సిన కామన్ సెన్స్ మీకు ఉండాలి కదా సార్. గారు మీరు చెప్పాలి కదా. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు? నేను మాట్లాడేటప్పుడు మమ్మల్ని బెదిరిస్తారా? మాట్లాడుతున్నారు తమాచేసిన ఇష్టం వచ్చినట్టు అరుక్కుంటే, ఇష్టం వచ్చినట్టు రేపు చేసుకుంటే, ఇష్టం వచ్చినట్టు రైతులు చంపుకుంటా, ఇష్టం వచ్చినట్టు ఆకలించుకుంటే, ఇష్టం వచ్చినట్టు దాన్ని చూడటానికి, దాన్ని మాట్లాడడానికి, దాన్ని ఓదార్చడానికి పోయినప్పుడు జనం వస్తే దాన్ని చేతగానే పరిపాలన చేస్తూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు తప్పులు పడతారా? మీకు చేతగానే కంట్రోల్ చేస్తూ చేతగాలే, మీకు పోలీసు రక్షణ కల్పిస్తూ చేతగాలే, మీకు జనాలు రారు కాబట్టి మీకు వంట కొట్టి చదువు చూసుకుంటున్నారు. మీకు ఎక్కడ పోయినా మిమ్మల్ని ఛీ అంటున్నారు కాబట్టి అంటున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారితో చేస్తున్నారు. మీరేంటి మాట్లాడేది? మీకేంటి మాట్లాడే అర్హత ఉండేది? ఈ రాష్ట్రంలో పరిపాలించే అర్హత లేదని కోల్పోయినారు కాబట్టి తెలంగాణలో పోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి జై జగన్ అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో జై జగన్ అన్నారు కాబట్టి అది తట్టుకోలేక మీరు ఏదో విధంగా ఇబ్బందులకు గురి చేయాలని ప్రయత్నం చేస్తున్నా కూడా మీరు కాదు కదా. మీ రాష్ట్రంలో ఇంకా 30 పార్టీలు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుపడను చేత కాదని నిరూపించినారు అక్కడ. కాబట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారికి జనము తండోపతండాలుగా వచ్చే మీరు జనం రాలేదంట. ఎవరు ఛీ అన్నారంట? చంద్రబాబును ఛీ అన్నాడు కాబట్టి
అక్కడి నుండి వస్తున్నాడు, వంశీ గారు, పోతున్నారు, వంశీ గారు, ఒక్క నిమిషం. అక్కడ తాడేపల్లిలో వంశీ గారు, జిల్లాలో ఒక్క ఎవరు నిమిషం పీసీ అంటారని ఏడన్నా పోయి పెన్షన్ ఓకే. ఓకే సార్, ఓకే, ఎస్ ఓకే, ఇంకా ఆపేయండి ప్లీజ్. ఓకే ఓకే, యా సార్, ఓకే. ఒక్క మాట సార్. కృష్ణాంజనేయులు గారు, ఆయన విలువ, సార్ ఒక్క సార్ మాట. వస్తా. కోడికచ్చిలో 5 ఏళ్ళు రాజు గారు జైల్లో చెప్పండి. పెట్టారట. మరి తల్లరికి బాబాయిలు ఎన్ని సంవత్సరాలు పెట్టారు సార్? బాబాయ్ తల్లరికి అబ్బాయిల్ని చెప్పండి. ఏం మాట్లాడుతున్నారు నేను సీన్ చెప్తే ఐదు నేను ఓకే, ఏళ్ళు ఓకే. చెప్పాలా? జైల్లో. మళ్ళీ వస్తా, మళ్ళీ వస్తా సార్, మళ్ళీ వస్తా. ఎస్ ఎస్, వంశీ గారు అడుగుతా. ఓకే ఓకే, ఒక్క నిమిషం. తప్ప మంచాలను చేయకపోతే మంచాలను చంపుతారు, Yes, మంచాలను చేయకపోతే దాడులు చేస్తారు. వీళ్ళ పరిస్థితి ఏది? వీళ్ళకి పరిపాలన చేయక మంచాలను ఓకే, చంపుతారు. సార్. వీళ్ళు మాట్లాడి పక్కకు ఓకే, ఓకే. దాడి చేయనొస్తారు. వీళ్ళకి ఇంకేమి ఏమి సార్, సార్, ఒక్క నిమిషం. చేసి తప్ప దానికి మీరు సపోర్ట్ చేస్తే వంశీ గారు, ఒక్క నిమిషం ఆగండి. ఉంటారు. మీరు వాళ్ళందరినీ రెచ్చగొట్టి ఎస్ ఎస్, ఓకే, టైం అవుతుంది సార్. ఓకే, వంశీ గారు, వంశీ గారు, మోహన్ రెడ్డి గారు, ప్లీజ్ ప్లీజ్ ఆపండి, ప్లీజ్ ఆపండి, ఏం చేయమంటారు? ప్లీజ్ ఆపండి, ప్లీజ్ ఆపండి. వంశీ గారు, ప్లీజ్ 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 ప్లీజ్. కృష్ణాంజనేయులు గారు, ఇప్పుడు రాజు గారు. ఆ ట్రాఫిక్ అడ్వైజరీ చూసాం. ఈ ట్రాఫిక్ అడ్వైజరీ ఒకటి చూసాం. ముందు రోజు ఇచ్చిన ట్రాఫిక్ అడ్వైజరీ హైదరాబాద్లో ఏంటంటే ఇంతమంది జనాలు వస్తారు అనేసి. మరి మోహన్ రెడ్డి గారు అభిమానంతో వచ్చిన వాళ్ళు వీళ్ళంతా కూడా తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళు అని చెప్తున్నారు. మరి ఆ ట్రాఫిక్ అడ్వైజరీ కూడా మన కళ్ళ ముందు కనిపిస్తుంది. మరి ఏమంటారు? అది ఒకసారి ప్లీజ్ సార్, అది కూడా ప్లే చేయండి ప్లీజ్ సార్, అది చూడండి ఒకసారి. ఇక్కడ రాజు గారు, హైదరాబాద్ కి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వస్తారు ఏంటి అనేటువంటి వాళ్ళ షెడ్యూల్ ముందే రిలీజ్ చేశారు. వాళ్ళ క్యాడర్ కూడా ఆ విధమైనటువంటి సంకేతాలు కూడా ఇచ్చారు. జన సమీకరణ చేయడానికి పక్కా ప్రణాళికతోనే చేశారు. ఇది వాళ్ళు ఏమిటి అని అంటే భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి ఆదరవలసినటువంటి పరిస్థితి భవిష్యత్తులో ఉండొచ్చు. అందుకోసమని జగన్మోహన్ రెడ్డి అప్పీల్ చేస్తున్నటువంటి అంశం ఏంటంటే, నేను ఆన్లైన్ లో హాజరవుతాను, నేరుగా వస్తే ఇబ్బందులు వస్తాయని చెప్తున్నటువంటి అంశాలకి సపోర్టివ్ గా ఈ విధంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి ఈ సమస్య, ట్రాఫిక్ సమస్య, లాండ్ ఆర్డర్ సమస్య, అదే విధంగా ఈయన భద్రతకు సంబంధించినటువంటి అంశం, ఇలాంటి వ్యయ ప్రయాసాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని భవిష్యత్తులో బహుశా కోర్టుకు అక్కడ తెలంగాణ పోలీసులు నుంచి కూడా కోర్టు వివరణ కూడా అడిగేదానికి అవకాశం ఉండొచ్చు. అందుకనే ముందే పక్కా ప్రణాళికలు రూపొందించుకొని ఉంటారు అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. మీరు అందుకనే జన సమీకరణ ముందే తెలుసు కాబట్టే తెలంగాణ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు ఆ విధమైనటువంటి ముందే ట్రాఫిక్ డైవర్షన్ జాగ్రత్తలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఒక అంశం అండి, డిబేట్ లోకి వచ్చినటువంటి తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు చాలా వీరోచితంగా మాట్లాడుతున్నారు, వీరోచితంగా పోట్లాడుతున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చాలా మాట్లాడుతున్నారు, అన్ని చేస్తున్నారు. కానీ వాళ్ళు ఒక అంశాన్ని గమనించాలి. వాళ్ళు అధికారంలో ఉన్నారు, మీకు అధికారం ఇచ్చారు ప్రజలు, మీ దగ్గర చట్టాన్ని అమలు చేసేటువంటి ఆ అధికారం మీ దగ్గర ఉంది. ఆ పని చెయ్యకుండా ఈ రోజున డిబేట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నోరు మూయించాలనేటువంటి ప్రయత్నం వల్ల ప్రయోజనం లేకుండా పోయింది. ఎందుకంటే మీ తాటాకు చప్పుళ్ళు ఇలాంటి దానికి మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు భావిస్తున్నారు. అందుకనే వాళ్ళు పదే పదే రప్ప రప్ప అనేటువంటి ప్లకార్డులు అందుకనే ప్రదర్శిస్తున్నారు. ఈ మాట అంటే సపోజ్ వంశీ గారి కోపం రావచ్చేమో. ఎందుకు ఈ మాట అన్నా అంటే, ఇప్పుడు బుద్ధా వెంకన్న మాట్లాడుతున్నారు, ఏంటి మేము కోర్టుకు వెళ్తాము, ఆయన బెయిల్ రద్దు చేయిస్తాము అని. నువ్వు బెయిల్ రద్దు సంగతి ఎందుకయ్యా? నీ చేతిలో కావాల్సినటువంటి బొచ్చరన్ని ఆధారాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొన్న అధికారంలోకి వచ్చిన తర్వాత 7 వైట్ పేపర్స్ రిలీజ్ చేశాడు అసెంబ్లీలో. జగన్మోహన్ రెడ్డి కేంద్రంగా జరిగినటువంటి అవినీతి, 7 శాఖలకు సంబంధించినటువంటి అవినీతికి సంబంధించినటువంటి వ్యవహారం. మద్యం కేసులో ఏం జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టారు, ఆల్రెడీ ఛార్జ్ షీట్లు వేశారు, ఛార్జ్ షీట్ లో జగన్మోహన్ రెడ్డి పేరుంది. అదే విధంగా మైన్స్ కు సంబంధించినటువంటి కుంభకోణాలు, ఇసుక కుంభకోణము, అదే విధంగా భూములకు సంబంధించినటువంటి కుంభకోణాలు, జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర్, ఇలాగ మొత్తం కుంభకోణాలు చేసినటువంటి మొత్తం చిట్టా అంతా మీ దగ్గర ఉంటే, ఆధారాలు మీ దగ్గర ఉంటే, జగన్మోహన్ రెడ్డి మీద ఒక్క అవినీతికి సంబంధించినటువంటి కేసు అయినా ఈ సంవత్సరంన్నర కాలంలో జగన్మోహన్ రెడ్డి మీద ఎఫ్ఐఆర్ అయిందా? చెప్పానండి. వీళ్ళు ఇంకా బెయిల్ రద్దు అది ఇదని ఊరికే ఈ విధమైనటువంటి ఆడలేక మధ్యలో అన్నట్టుగా మీకు తాటాకు చప్పుళ్ళు చేస్తే ఎవడు భయపడతాడు మీకు? ఇంకొక ఆయన మాట్లాడతాడు, తెలుగుదేశం నాయకుడు, జగన్మోహన్ రెడ్డి ఎన్కౌంటర్ చేయాలి అని. ఏంటిది? నువ్వు ఒక ప్రజాస్వామ్యంలో వాళ్ళు ఎలాగైతే రప్ప అంటే ఎలా అసలు నువ్వు కేసు పెట్టడానికే నీకు దిక్కు లేదు, కేసు పెట్టడానికే నీకు ఇంతవరకు ధైర్యం లేదు.
జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసేటువంటి ధైర్యం లేనటువంటి పరిస్థితుల్లోనే మీరు కేంద్రం నుంచి అనుమతులు అన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి మీ ఎన్డీఏకి సంబంధించినటువంటి కీలక నేతలతో రోజువారీ హాట్ లైన్ లో మాట్లాడుకునేటువంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ అమిత్ షా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నాడు. కేసు పెట్టేటువంటి ధైర్యమే ఈ రోజున కూటమి ప్రభుత్వానికి లేనప్పుడు మీరు ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నారు? ఏం చేస్తారు? అందుకనే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి మద్దతుదారులు వీళ్ళందరూ కూడా రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. రెచ్చిపోతారు, ఇంకా రెచ్చిపోతారు. మీరు ఎవరిని అరెస్ట్ చేస్తున్నారు? వెంకటరెడ్డిని, పుల్లారెడ్డిని, వాళ్ళని వీళ్ళని అరెస్ట్ చేసి పిచ్చి కేసులు పెట్టి సాయంత్రానికి ఇంటికి వచ్చినటువంటి చేస్తే వాళ్ళకి మరింత రెచ్చిపోయేటువంటి విధంగా మీరు అవకాశం కల్పిస్తున్నారు. సంవత్సరంన్నర తర్వాత ఈ ప్రభుత్వము ఘోరమైనటువంటి వైఫల్యం చెందింది. ఇంకొక సంవత్సరంన్నర కాలం మాత్రమే ఉంది. 3 ఏళ్ల లోపు వీళ్ళ ఆరోపణలకు అనుగుణంగా జగన్మోహన్ రెడ్డికి అరెస్ట్ చేయకపోతే రేపొద్దున తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం శంకరగిరి మాన్యాలు పట్టి బయటకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటది. జనం నమ్మరు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, లక్ష్మీకాంత్ గారు రియాక్ట్ అవ్వండి సార్, క్లోజ్ చేద్దాం. కృష్ణాంజనేయులు గారు అంటారు విరోచితంగా అసలు విరుచుకుపడుతున్నారు వైఎస్ఆర్సీపీ నాయకుల మీద. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, మీరు చర్యలు తీసుకోకపోతే రేపు పొద్దున్న మీకు కష్టం అవుద్దని అంటున్నారు. ఇక్కడ కృష్ణాంజనేయులు గారికి ఒక మాట చెప్పాలి. ఇక్కడ కుట్రపూర్వకంగా ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏమీ రాజకీయాలు చేయట్లేదు సార్. మేము ప్రజల కోసం మేము నిలబడ్డాం. ఇక్కడ కొంచెం సమయాభావం కావాలి ఇక్కడ, ఎందుకంటే చట్టాలు ఇవన్నీ మనం ఒక రాజ్యాంగం అనేది ఉంది, ఆ రాజ్యాంగబద్ధంగా మనం వెళ్ళాలి. ఇక్కడ ఇవాళ రోజున చూసుకుంటే వైఎస్ఆర్సీపీ శ్రేణులు కానీ దాంట్లో ఉన్న నాయకులు కానీ వాళ్ళ గొయ్యి వాళ్ళే తవ్వుకున్నారు. ఇవాళ రోజున వాళ్ళ స్కాములు వాళ్ళకే బయటపడుతున్నాయి. ఇవాళ రోజున లిక్కర్ స్కామే చూసుకోండి. ఇవాళ రోజున మన పవన్ కళ్యాణ్ గారు చూసిన అటవీ శాఖ సంబంధించి పెద్దిరెడ్డి సంబంధించి అక్రమ భూములు అనేది చూసుకోండి. ఇట్లాంటివన్నీ వాళ్ళ గొయ్యి వాళ్ళు తవ్వుకున్నారు. ఇవాళ రోజున వాళ్ళు శిక్ష అనుభవిస్తున్నారు. మీరు చెప్పాలి అంటే మీరు అనుభవజ్ఞులు, మీకు అన్నీ తెలుసు. ఒక అనలిస్ట్గా మీరు ఒకసారి చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి చుట్టుపక్కల వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులందరూ కూడా ఇవాళ రోజున కట్టకట్టగా పాలు అవుతారు కూడా. మీరు అది గ్రహించాలి. ఎందుకంటే ఒక చెట్టుని ఒక్కసారిగా మనం నరకడం అనేది ఎంతవరకు కరెక్టు? అది కూడా ఇవాళ రోజున జగన్మోహన్ రెడ్డి గారిది కూడా ఆయన వరకు వస్తుంది, రాకుండా అయితే ఉండదు. అందుకనే కదా ఆయన డ్రామాలు ఇవాళ రోజున ఇవన్నీ కోర్టు నుంచి తప్పించుకోవడానికి ఆయన చేస్తున్న ఈ డ్రామాలే కదా. దాని గురించి మేము ఇట్లా మాట్లాడుతున్నాం. కానీ వైఎస్ఆర్సీపీ శ్రేణులు అన్నా కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ అన్నా కానీ మాకేదో వాళ్ళ మీద కుట్రలు లేవు. వాళ్ళంటే మేము రాజకీయంగా వ్యతిరేకిస్తామే కానీ వాళ్ళు చేసిన ఆలోచనలు, వాళ్ళు చేసిన పనులకి, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేసిన చేష్టలకి అంతేగాని వాళ్ళకి మాకు వ్యక్తిగతంగా ఏం లేవండి. అంతేగాని కూటమి ప్రభుత్వం ఉంది అధికారంలో, మేము చర్యలు తీసుకోవాలి రేపొద్దునంటే వాళ్ళు తల్లో జేజములు దిగొచ్చినా కానీ రేపొద్దున కూటమి ప్రభుత్వం అయితే దిగే ప్రసక్తి లేదు. ఆ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు కాబట్టే ఇవాళ రోజున ఈయన రప్ప కార్డులు పట్టుకొని ఇట్లా రెచ్చగొట్టే చర్యలు అయితే చేస్తున్నాడని చెప్పేసి అని అంటున్నాం. అంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ వారికి ముఖ్యంగా మీరు మధ్యాహ్నం వస్తారు. మీరు ఒకటి చెప్తున్నా, నేను మాట్లాడినప్పుడు సబ్జెక్ట్ మాట్లాడినప్పుడు మీరు అడ్డం రాబాకండి. నేను మాట్లాడినప్పుడు మీరు అడ్డం రాబాకండి. మీకు అసలు సిస్టమ్ మీద మీకు అసలు రెస్పెక్టే లేదు. వైఎస్ఆర్సీపీకి సిస్టమ్ మీద రెస్పెక్టే లేదు. ఇవాళ రోజు డిబేట్ వచ్చినప్పుడు క్రాస్ చెకింగ్ చేస్తున్నారు. మీరు మాట్లాడుతూ వంశీ గారు మాట్లాడినప్పుడు అట్లా మాట్లాడుతున్నారు, నేను మాట్లాడుతున్నారు. మీకు ప్రజాస్వామ్యం మీద మీకు అసలు ఎటువంటి కూడా మీకు రెస్పెక్ట్ లేదు. రెస్పెక్ట్ లేకపోతే ఇవాళ రోజు డిబేట్లు పెట్టుకొని మీ గురించి మేము చర్చించుకోవాల్సిన టైం అయిపోయింది. మాకు వేళాపాలా లేదనుకున్నారా? మాకు సమయభావం లేదనుకున్నారా? మాకు వేరే మీలాంటి వాళ్ళ గురించి మేము చర్చలు పెట్టుకుని డిబేట్ లో మీ గురించి మేము మాట్లాడుకోవాలా? మరి అట్లాంటప్పుడు నువ్వు మాట్లాడుకోవడం మేము చెప్పింది సైలెంట్ గా నిలిపో. చేసేదో సంఘ విద్రోహ చర్యలు, యువతని మీ వైపు చాలా రెచ్చగొట్టేటట్టుగా మీరు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ రోజు గుంటూరు దగ్గర నుంచి కానీ పువ్వాకు రైతుల దగ్గర నుంచి కానీ ఇవాళ వరకు
లక్ష్మీకాంత్ గారు, రాష్ట్రంలో టైం ఉన్నా కానీ అవుతుంది. ఇవాటి వరకు రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రంలో కూడా మీ తీరు మార్చుకోకుండా ప్రయత్నం చేస్తున్నారు. మాట్లాడే అర్హత మీకు కానీ మీ కూటమికి కానీ లేదు. ఓకే సార్. జగన్ లక్ష్మీకాంత్ గారు, ఒక్క నిమిషం మీరు ఆగండి. మీరు మాట్లాడే అవకాశమే లేదు చెప్తున్నా కదా, మీకు మాట్లాడే అవకాశమే లేదు. టైం అవుతుంది ప్లీజ్. మీకు మాట్లాడే అవకాశం లేదండి మోహన్ రెడ్డి గారు. మోహన్ రెడ్డి గారు మీకు మాట్లాడే అవకాశం లేదు. లక్ష్మీకాంత్ గారు, ఒక్క నిమిషం ఆగండి చెప్తున్నా ప్లీజ్. కదా, ఒక్క మీకు నిమిషం మాట్లాడే ఆగండి. అవకాశం లేదు. మీ నాయకుడు దేశ జెండా కూడా ఆవిష్కరించి ఆగస్టు 15కి దేశ జెండా కూడా ఎగరించలేనోడు. చేతకానోడు మేముడు, ఎవడు చేతకానోడు మరి? దేశ జెండా కూడా గౌరవం లేనోడు. ఇవాళ రోజున ఇట్లాంటి మాటలు కలబలు మాట్లాడుతుంటే మీరు డిబేట్ లోకి వచ్చి టైం అవుతుంది ప్లీజ్. ప్రజానాయకుడు లక్ష్మీకాంత్ గారు, ఒక్క నిమిషం. రాగం కబుర్లను మీరు చెప్తా ఉంటారు. ప్రాంతంలో మేము ఉంటాం, మేము వచ్చినటువంటి మేము పార్టీ కార్యక్రమాలకు సంబంధించి మేము పనిచేస్తాం. మా ప్రజల కోసం మేము మీదొక పనిచేస్తాం. పార్టీ, మీ కోసము, మీ మీదొక కోసము, పార్టీ, మీ ఆదాయాల కోసం మేము మీదొక పనిచేయడం గాలి లేదు. పార్టీ, విలువలు విశ్వసనీయత లేని పార్టీ లేదు ఇది. కాబట్టి మీరు ముగ్గురు కట్టినారు. అందులో కదా 150 నుంచి పథకం పెట్టారు. వచ్చి నిలబడేవాళ్ళు విలువలు విశ్వసనీయత ధైర్యము దమ్ము ఉంది కాబట్టి ఒక్కడే వచ్చి మీతో పోటీ అవును, మాకు ఉంది కాబట్టి పడతాడు, రేపు పడతాడు, మళ్ళీ పడతాడు. రాష్ట్రంలో లక్ష్మీకాంత్ గారు, ఒక్క నిమిషం ఆగండి. అన్ని తెచ్చుకొని అన్ని కూడా లక్ష్మీకాంత్ గారు, ఒక్క నిమిషం ఆగండి. మోహన్ రెడ్డి గారు సబ్జెక్ట్ మాట్లాడి క్లోజ్ చేద్దాం. మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, నేను 2 minutes క్లోజ్ చేద్దాం. మాట్లాడినప్పుడు ఆయన మధ్యలో అడ్డు వచ్చాడు, నేను అడ్డు రాలా. నేను మాట్లాడి అసలే కరెక్టే సార్. ఛానల్లో ఎవరు మాట్లాడినప్పుడు కూడా నేను ఎవరితోనో నేను మాట్లాడలా. నేను ఎక్కడ కూడా Yes, cross అవును. చేయలేదు. మీరు నడిస్తే బాగుంటుంది. నేను మాట్లాడుతున్నా కేవలం మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. లక్ష్మీకాంత్ గారు, పరిస్థితి మీకు తెలుసు, అర్థం చేసుకోండి. నాకు తెలుసు సార్, కానీ ఆయన సైలెంట్ అవ్వట్లేదు కదా. అవుతుంది. ఒక్క నిమిషం ప్లీజ్. ఒక్క నిమిషం ప్లీజ్. పద్ధతి లేకుండా ఆయన మాట్లాడుతున్నాడు, మమ్మల్ని క్రాస్ చెకింగ్ చేస్తున్నాడు. డిబేట్ పక్కదారి పట్టిస్తున్నాడు ఆయన. డిబేట్ పక్కదారి పట్టించేది ఆయన. యా. మీరు ఒక్క నిమిషం సార్, పక్కదారి ఒక్క పట్టిస్తే నిమిషం. మీరు నేను మాట్లాడినప్పుడు మీరు మాట్లాడకూడదు. నేను మాట్లాడినప్పుడు మీరు మాట్లాడకూడదు. లక్ష్మీకాంత్ గారు, టైం అవుతుంది. ఒక్క నిమిషం ఆగండి. అవినీతికి సంబంధించి మాట్లాడాలా, మీరు మాట్లాడింది జనానికి సంబంధించి సార్, మాట్లాడాలి. ఓకే, ఓకే, మోహన్ రెడ్డి గారు, ఆగండి, ప్లీజ్. కుటుంబ సామ్రాజ్యం మోహన్ రెడ్డి గారు, అనుకున్నారా? ఒక్క నిమిషం ఆగండి. సార్, మీరు ఆగండి ఒకసారి. ఒంగోలు Yes, గుర్తుతో మీరు ఆగండి, రాకుండా ఒకసారి ఆగండి. ఒక్కసారి ఆగండి. ఒక్కసారి ఆగండి. లక్ష్మీకాంత్ గారు, మోహన్ రెడ్డి గారు, ఒక్క నిమిషం ప్లీజ్. రప్పా రప్పా ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. 5 సంవత్సరాలు ఒక్క నిమిషం. చేస్తే మీరు 2 సంవత్సరాల కింద చేసినారు. ఏం చేశారు? 5 ఒక్క నిమిషం సంవత్సరాలు ఆగండి సార్. ఆంధ్ర రాష్ట్రాన్ని అంధకారంలో పెట్టారు. 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రాన్ని అంధకారంలో పెట్టారు. ఏం చేశారు? లక్ష్మీకాంత్ గారు, ఒక్క నిమిషం ఆగండి. వంశీ గారు క్లోజ్ చేయండి ప్లీజ్. సార్, ఒక్క నిమిషం ఆగండి. సార్, ఒక్క నిమిషం ఆగండి. ఓకే, మోహన్ రెడ్డి గారు ప్లీజ్. మోహన్ రెడ్డి గారు ప్లీజ్. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం వంశీ గారు ఎమ్మెల్యే కొంచెం. గారు తాడిపత్రి చంద్రశేఖర్ గారు సార్. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాడిపత్రి చంద్రశేఖర్ గారు నిన్న 200 పైగా కార్యకర్తలతోటి బేగంపేట వెళ్ళారంటే ఎందుకు వెళ్ళారు సార్? విమానంలో పోయినారు జగన్ గారితో పాటు. దేనికి వెళ్ళారు జంతువు ఏమీ లేదు. విమానంలో ఆయన కార్యకర్తలతో జగన్ గారితో ఎందుకు వెళ్ళారు సార్? పాటు చంద్రశేఖర్ గారు, సాంబశివారెడ్డి గారు, ఇవన్నీ వెంకటరమణ గారు, ఈ డ్రామా వీళ్ళు 5-6 మంది ఆపాలా? మాత్రం ఆయనతో పాటు పక్క వెళ్ళారు. రాష్ట్రంలో ఒక కూడా ఫ్లైట్ పరువు పోయేటప్పుడు, తీసింది ఒక నాయకుడు చాలు. పోయేటప్పుడు, నాయకుడితో ఇక మీరు పాటు టీవీ ఎమ్మెల్యేలు, ముందుకు వచ్చేసి కూడా కార్యకర్తలు, సిగ్గు నాయకులు, లేకుండా మా ఎమ్మెల్యేలు నాయకుడు అది, మా ఒక్కడే నాయకుడు ఇది పోతారా? చెప్పటం. మీకు తెలంగాణలో పెద్ద సార్. కార్యకర్తలు ఉన్నారా? ఓకే. తెలంగాణలో పోటీ సార్. చేయలేని మీరు మీకు వచ్చి మీకు లైక్ నిమిషం. చేయాలని మోహన్ రెడ్డి గారు. మీకు వచ్చినారా? మోహన్ రెడ్డి మీరు గారు. మీరు మాట్లాడేప్పుడు మాట్లాడుతూ మేము మాట్లాడకూడదా? మోహన్ రెడ్డి గారు. సార్ 200 మందిని హైదరాబాద్ తీసుకుని వెళ్ళి అక్కడ 200 ఫ్లైట్ సార్. ఫ్లైట్ లో 200 మంది పోయినారు. చంద్రశేఖర్. అదే మీరు మాట్లాడేది. ఇక అట్లాంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా అట్లాంటి వాళ్ళు ఇన్ఛార్జ్లు ఒక్కొక్కడికి టార్గెట్ పెట్టి ఇక్కడ జైలు కొట్టే బ్యాచ్ మొత్తాన్ని అక్కడ తీసుకుని జాత కాకుండా మాట్లాడే రాష్ట్రం పరువు తీసి అది చూస్తున్నాం, కళ్ళకు కనిపిస్తుంది. జగన్ గారితో పాటు 4-5 మంది ఫ్లైట్ లో దిగి వాళ్ళు ఎయిర్పోర్ట్ లో ఉంటే బయటకు వచ్చేది కళ్ళకు కనిపిస్తూ ఉంది. దాన్ని కూడా మీరు దృష్టిలో సార్, ఒక్క నిమిషం. పెట్టుకొని 200 మంది పోయినారు, 2000 మంది పోయినారు, 2 లక్షల మంది పోయినారంటే ఎట్లా? సార్, క్రాస్ టాక్ చేయొద్దు సార్, మాట్లాడనివ్వండి సార్. చెప్పి టీవీ డిబేట్ లో వాళ్ళు మాట్లాడుతుంటే దాన్ని మర్చిపోయి మీరు ఇష్టం వచ్చినట్టు మా మీద రుద్దితే ఎట్లా? సరే, రేపు సార్ తెలంగాణ ప్రజలు వచ్చారంటే రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయండి మీరు. అంతమంది జన సమీకరణ, అంతమంది తెలంగాణ నుంచి అంతమంది వచ్చినప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తారంట. ఆగండి సార్ మీరు. ఓకే సార్, ఓకే ఓకే సార్, జాతీయ ఓకే పార్టీని మీకు చెప్పుకొని ఆంధ్రప్రదేశ్ కూడా రావు, తెలంగాణలో వీళ్ళ మధ్య అక్కడ మళ్ళీ పోటీ తరిమేస్తారు, చేస్తాం, రాళ్ళు కొట్టి. ఓకే సార్, ఓకే సార్, పోటీ చేద్దామండి అక్కడ. రేపు తెలంగాణ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేద్దాం. ఉండండి ఒక్క నిమిషం. ఇక్కడ జరిగితే మా సంబంధం లేదు. అక్కడ టీడీపీకి పొత్తు ఓకే పెట్టుకుంటాం, సార్. ఇక్కడ కాంగ్రెస్ తో పెట్టుకుంటాం, అక్కడ కమ్యూనిస్ట్ తో పెట్టుకుంటాం, ఇక్కడ బీజేపీతో పెట్టుకుంటాం. మేము పెట్టుకోలేదు అట్లా. క్లోజ్ చేద్దాం. ఓకే సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్.
ఆంధ్రప్రదేశ్ లో ఒక నిమిషం సబ్జెక్ట్ మాట్లాడి వీళ్ళు ఎక్కడ ఒక నిమిషం గ్యాప్ ఇచ్చి మాట్లాడండి పోటీ చేశాడు కదా పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్ అక్కడ. కరెక్ట్ పోటీ చేసేంత వరకు వచ్చింది పవన్ కళ్యాణ్ గారు. ఓకే పోటీ సార్. చేసినప్పుడు తెలుసు కదా కాదు తెలంగాణలో సార్. ఎంత డిపాజిట్ వచ్చినాయో. కాదు సార్ మోహన్ రెడ్డి గారు, వీళ్ళంతా తెలంగాణ నుంచి వచ్చారు కదా అంటే పోటీ చేయండి సార్, మంచి ఫలితాలు వస్తాయి మీకు అని చెప్తున్నారు, సలహా ఇస్తున్నాను సార్. అది కూడా తప్పేనా? మీరే అంటుండ్రి వీళ్ళు తెలంగాణ ప్రజలు అంటుండ్రి, మరి పోటీ చేయండి సార్ అంటున్నా. మాట్లాడలేదు తెలంగాణలో మా పార్టీ తరఫున మేము ఎప్పుడు అక్కడ మాట్లాడలేదు. మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు అక్కడ కాంగ్రెస్ కు పొత్తు పెట్టినటువంటి వ్యక్తులు అక్కడ పోయి పోటీ చేసినటువంటి వ్యక్తులు సరేలేండి ఇప్పుడు ఓకే. మరి ఇప్పుడు చేయండి సార్, ఇప్పుడు చేయండి, ఇప్పుడు మాట్లాడండి. అంతమంది జనాలు వచ్చేసారు, అసలు విజయవాడలో గన్నవరం ఎయిర్పోర్ట్ కూడా రాని వాళ్ళు అక్కడికి వచ్చారంటే అక్కడ పోటీ చేయొచ్చు. మనం ఒకసారి చూడండి, అక్కడ పోటీ చేయొచ్చు, పోటీ చేయండి. ఓకే అండి, టైం అవుతుంది. థ్యాంక్ యూ క్లోజ్ చేద్దాం ప్లీజ్ ప్లీజ్. మీరు ఏదో మాట్లాడుతానే ఉంటారు సార్, అవతలను కూడా ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు నాకైతే, అసలు ఏం వినపడట్లా. ఒక్క నిమిషం క్లోజ్ చేద్దాం. థ్యాంక్ యూ మోహన్ రెడ్డి గారు, బండారు వంశీకృష్ణ గారు, కృష్ణాంజనేయులు గారు, విఎస్ లక్ష్మీకాంత్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఓవరాల్గా చూస్తే ఇది వాళ్ళ డిబేట్. ఏదైతే జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్కి వెళ్ళడం ఏదైతే ఉందో ఇది నిజంగా ఒక నాటకీయ పరిణామాలు, ఒక హైడ్రామా, ఒక పక్కా వ్యూహం, ఒక ప్రణాళిక, వ్యవస్థలన్నింటినీ కూడా ఒక రకంగా చూడాలి అంటే వాళ్ళందరూ కూడా ఏదో ఒక మెసేజ్ పంపించాలనేటటువంటి ఒక ప్రయత్నం, ఒక తపన, ఇవన్నీ కూడా నిన్న జరిగినటువంటి ఆ పర్యటనలో కనిపించినటువంటి పరిస్థితి. సో దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. సో అందుకే నేను కూడా ఒక సలహా ఇచ్చా, వీళ్ళంతా కూడా తెలంగాణ నుంచి వచ్చారు కాబట్టి రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తే మంచి ఫలితాలు వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉంది. సో కాబట్టి ఈ దిశగా కూడా వాళ్ళు ఆలోచించాలని కోరుకుంటూ ఇది వాళ్ళ డిబేట్. స్టేట్ టు ప్రైమ్ 9.